సో గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీహరి యాదవ్ యూట్యూబ్ ఛానల్. సో నేను దేని గురించి చెప్పబోతున్నా అంటే, ఇప్పుడు సంక్రాంతి అయితే వస్తుంది, అందరైతే షాపింగ్ చేద్దామని అయితే అనుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే, నేను చాలా రీల్స్లలో చాలా వీడియోస్లలో చూసిన ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేక్ ప్రమోషన్ చేస్తారు. నార్మల్ అక్కడ ఒక రేట్ ఉంటే ఇక్కడ ఒక రేటు, నార్మల్ ఒక్కొక్కటి చెప్తుంటారు. మనం వాడికి వెళ్ళిన తర్వాత ఒక రేట్ ఉంటుంది, వీడియోలో ఒక రేట్ ఉంటుంది అని చెప్పి చాలామంది చాలామంది అయితే దానివల్ల సఫర్ అవుతారు. సో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే సీజన్ బట్టి రేట్ మారుతుండొచ్చేమో, కాకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది అట్లా ఉంటుండొచ్చేమో అని చాలామంది అయితే చాలా వరకు అయితే జెన్యున్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అక్కడ ఏదైతే ధూళిపెట్ల షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే మీకు ప్రాబ్లం. మీకేందంటే వాళ్ళ దగ్గర మీరు పోయి కైట్స్ తీసుకోవాలంటే మీరు వాళ్ళని బార్గెన్ చేసే అంత దమ్ అయితే మీ దగ్గర ఉండాలి. లేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 రూపాయల పతంగా అయినా సరే, మీరు ఉత్తగా నార్మల్ ఉన్నారు అంటే మిమ్మల్ని బుక్ చేసి మీకు 20 రూపాయలు 30 రూపాయలకి అమ్ముతారు. సో మీకేందంటే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మీరు వాళ్ళని బార్గెన్ చేయగలగాలి. ఇంకొకటి ఏంటంటే మీరు బల్క్లో తీసుకుంటేనే మీకు తక్కువ అవుతుంది, నార్మల్గా తీసుకుంటే తక్కువ కాదు. సో మీరు వాళ్ళని ఏదైనా అడుగుతప్పుడు ఫస్ట్ బల్క్లో అడగండి. బల్క్లో అడిగిన తర్వాత మీకు ఏదైతే కావాలో దానితో కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, మీకు యూజ్ కావాలి కాబట్టి ఏవేవి ఎంత ఉన్నాయి మీకు దాని పరంగా మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి, నాకు అంటే నేను అక్కడ ప్రమోట్ చేస్తాను కాబట్టి నాకు అక్కడ ఉన్న రేట్స్ ప్రకారం అయితే దేనికి ఎంత పెట్టవచ్చు, ఎంతవరకు పెట్టవచ్చు ఏందనేది నేను మీకైతే చెప్తాను. సో మీరు దాన్ని చూసి మీరు అది మైండ్లో పెట్టుకోండి. అక్కడ విన్న తర్వాత రేట్స్ కంపేర్ చేసుకోండి, చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ కవర్ పతంగతోనైతే స్టార్ట్ చేద్దాం. అయితే మనకి కవర్ పతంగ్లా నేను ప్రమోట్ చేసినప్పుడు ఏంటంటే 2 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉండే. అప్పటికిప్పటికి రేట్ కంపేర్ చేసుకుంటే మా అంటే 2 రూపీస్కో 2 రూపీస్ పెరుగుంటుంది, అది 4 రూపీస్ ఉంటుంది. సో మీకు దానికి మీరు ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాప కవర్ పతంగ్ అనమాట. ఇది కవర్ పతంగ్, దీని ఏమంటారు అంటే చాప పతంగ్ అంటారు. సో మనకి ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది. ఇది హాఫ్ పౌండ్ పతంగ్. దీనికి నేను ఎంత పెట్టినా అంటే 3.5 స్టార్టింగ్ అయితే నేను ప్రమోట్ చేసినప్పుడు నా దగ్గర కరెక్ట్ పతంగ్ లేదు. సో ఇది చూపిస్తున్నా, మీకు వీడియో కావాలి కాబట్టి. సో నేను స్టార్టింగ్ దీనికి 3.5 రూపీస్ పెట్టినా, దీన్ని ఇప్పుడు 6 రూపీస్ వరకు అయితే అమ్ముతారు. మీరు ఎంతవరకు పెట్టవచ్చు అంటే 6 వరకు పెట్టవచ్చు. 6 కన్నా ఎక్కువ పడుతుంది అనిపిస్తే అయితే 4 రూపీస్ 5 రూపీస్ 6 రూపీస్, అంతకన్నా ఎక్కువ పడుతుంది అంటే తీసుకోకర్రీ, అక్కడికి వెళ్ళి వచ్చేసేయండి ఫస్ట్. అయితే ఇందులో మనకి చిన్న పతంగులు ఉంటాయి, అవి అయితే పెట్టవచ్చు మనం 3 రూపీస్ 3.5 రూపీస్ అట్లా పెట్టవచ్చు దానికి. ఇందులో మనం చూసినట్లయితే ఇంకొకటి, ఇది వేరే కవర్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూసారు కదా, ఇది నార్మల్ కవర్, ఇది ప్లెయిన్ కవర్. దీనికి మనం ఎంత పెట్టవచ్చు అంటే 5 రూపీస్ పెట్టవచ్చు. 5 to 6.5 రూపీస్ అయితే ఈ కవర్కి పెట్టవచ్చు. మళ్ళా దీంట్లో కూడా ఆర్టికల్ పతంగా అని ఉంటుంది, అది నా దగ్గర అయితే లేదు. అంటే మనకి ఇక్కడ ఇది ఏదైతే ఉందో దీనిపైన బొమ్మ అయితే వస్తుంది. ఆ బొమ్మ పతంగా అయితే మనము ఎంతవరకు అంటే నేను అప్పుడు ప్రమోట్ చేసినప్పుడు 5.5 అయితే ఉండే. ఇప్పుడు నాకు తెలిసి అది ఒక 7.5-8 రూపీస్ అయితే పడుతుంది. ఓకే, 7.5-8 రూపీస్ అయినా సరే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు లేట్ పోతే మీకు అసలు స్టాక్ కూడా మార్కెట్ లేట్ దొరకదు. ఇంకా మనం పేపర్ కైట్స్కి వచ్చినట్లయితే, ఇది హాఫ్ పౌండ్ పతంగి ఇందాక చూపించిన కదా, దీన్ని ఎట్లా చూసుకుంటారు అంటే ఇట్లా చూసుకోవాలి. మనకి ఇక్కడికైతే వస్తుంది, మన హ్యాండ్ ఉంది కదా, మనకి ఇక్కడ వరకు అయితే ఇది ఉంటుంది. దీన్ని మనం ఎంత కొనవచ్చు అంటే ఒక 9 రూపీస్ నుంచి 13 రూపీస్ వరకు అయితే దీనికి మనం పెట్టవచ్చు. ఇందులో మనకి చిన్న కైట్స్ కూడా ఉంటాయి, కాకపోతే చిన్న కైట్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ 6 రూపీస్ అని చెప్తారు. అవి కొనుక్కున్నా ఒకటే వేస్ట్, అవి కొనొద్దు లెక్కకి చెప్పాలంటే. ఈ హాఫ్ పౌండ్ అయితే ఇదే మాకు అంటే మేము పెద్దోళ్ళు ఎగరేసేటోళ్ళు అయితే వాళ్ళకి హాఫ్ పౌండ్ అయితే అసలు నడవదు. ఈ హాఫ్ పౌండ్ వల్ల మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న మాంజా దారము అంత బొక్క, ఇది కరెక్ట్ ఎగరదు. అంటే ఎగురుతుంది, ఎగిరినా సరే మనకి ఏంటంటే కరెక్ట్ పనిచేయదు అనమాట. ఇవన్నీ నేను చెప్పే రివ్యూలన్నీ నా ఓన్గా నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసినో అది చెప్తున్నా. అట్లా అని మీరు తీసుకోకుండా, అంటే నా మీద బేస్ అయితే మీరు తీసుకోకండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి. ఇదైతే మేము తెచ్చుకున్నాం 13 రూపీస్ అట్లా తెచ్చుకున్నాం. సో ఇందులో మనము 1 పౌండ్ పతంగ్, చాలామంది ఎగిరేసేది అయితే 1 పౌండ్ పతంగ్ పేపర్లా. 1 పౌండ్ పతంగ్ కొంచెం పెద్దగా ఉంటుంది, మన హ్యాండ్ అంత ఉంటుంది అనమాట. ఇట్లా చూసుకోండి ఒకసారి, మనకి హ్యాండ్ అంత అయితే ఉంటుంది.
సో ఫెస్టివల్ మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా బరాబర్ అనుకుంటే ఈ 1 పౌండ్ పతంగ అయితే తీసుకోవాలి. ఇది వెయిట్ ఉంటుంది, మనం చెప్పినట్టయితే మన మాట అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎగిరేసినా సరే మీకు ఎంజాయ్మెంట్, అరే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఏదో మనం మొత్తం అంతా పండుగ కనుక మనం ఏదో కోల్పోయినట్టు కాకుండా ఈ పతంగతో ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా మంచిగా కుడతాయి ఇవి. సో ఇది నేను ప్రమోట్ చేసినప్పుడు ఇది 12 రూపీస్ ఉండే, కాకపోతే మేము తీసుకొచ్చింది 16 రూపీస్కి. అంటే ఇందులో కూడా మీకు ఇప్పుడు కూడా 12 రూపీస్కి పతంగ దొరుకుతుంది, కాకపోతే ఒక్కొక్కరితో ఒక్కొక్క క్వాలిటీ. మేము కొనుక్కొచ్చింది ఏంటంటే ఒరిజినల్ మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట, వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు. సో అక్కడ ఉన్న ధూల్పేట్ కైట్ షాప్ వాళ్ళు ఏంటంటే రిటైల్ ఉంటాయి, బయటికి వెళ్ళి తయారై వస్తాయి, రెడీమేడ్ ఉంటాయి, బయటికి వెళ్ళి తయారై వస్తాయి, అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. ఇవేంటంటే వీళ్ళదే పేపర్, వీళ్ళదే ఇది ఏదైతే కట్ ఉందో ఇది కూడా వీళ్ళదే, వీళ్ళు స్వతహా వీళ్ళు ఓన్గా తయారు చేస్తారు. సో మేము అదైతే కొన్నాం. అవి ఇప్పుడు రేటు అంటే నేను ఇది మీకు 16 రూపీస్ అని చెప్పినా కదా, దీన్ని మనం ఎంతవరకు పెట్టొచ్చు అంటే 18 రూపీస్ వరకు అయితే పెట్టొచ్చు. మేము ఇది తీసుకొచ్చి కూడా ఒక వారం రోజులకు ఎక్కువ అవుతుంది. అయితే మనం ఇంట్లో దోపాండ్కి వెళ్తే ఏంటంటే దోపాండ్ మనకి 30 రూపీస్ నుంచి 33, 35 వరకు అయితే ఉంటాయి. అంతకన్నా మించుంటే అయితే పెట్టొద్దు. ఒకవేళ మీకు పేపర్ అంటే మీరు చూసుకోండి ఒకసారి, మీకు క్వాలిటీ మంచిగా అనిపించి ఓకే దీనికి పెట్టినా మీకు వర్త్ అనిపించింది అనుకో, తప్పకుండా అయితే తీసుకోవచ్చు. కాకపోతే మ్యాక్స్ 40 కన్నా ఎక్కువ అని చెప్పినా సరే అసలు తీసుకోవద్దు. ఆ షాప్లోకి వెళ్ళి వచ్చేసి వేరే షాప్లో అయితే వేసుకోండి. మీ ఒక్కటే కాదు, ఆడ చాలా షాపులు ఉంటాయి, ఏ షాప్లో వేసుకున్నా సరే ఒక 3-4 షాపులు చూసుకుంటే అయితే మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎంత అమ్ముతున్నారో ఏందనేది. మరి చెప్పేది ఏంటంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది 1 పౌండ్ పతంగ్, ఇదైతే 1/2 పౌండ్ పతంగ్. సో చిన్నపిల్లలకైతే 1/2 పౌండ్ తీసుకుంటే మస్తు అయిపోతుంది, 1/2 పౌండ్ తీసుకున్నా సరిపోతుంది, దీనికన్నా కొంచెం చిన్నది తీసుకున్నా సరిపోతుంది. ఇది మేము కొన్నది అయితే మాకు 13 రూపీస్ పడింది, ఇది మేము కొన్నది 16 రూపీస్. దీనికి పెద్ద ఫరక్ ఏమి ఉండదు, 3 రూపీస్ ఫరక్ అంతే. కాకపోతే దీనికి ఎగిరేస్తే మాత్రం చాలా ఫరక్ ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు పెట్టగలుగుతారు ఓకే అనుకుంటే 1/2 పౌండ్ కన్నా నేను చెప్తా 1 పౌండ్ తీసుకుంటే చాలా బెటర్. సో దోపాండ్ కవర్ పతంగ్ తీసుకోవాలనుకుంటే దోపాండ్ కవర్ గురించి చెప్పలే కదా, మనం 18 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు అయితే దోపాండ్ పతంగ్ అయితే పెట్టొచ్చు. మెయిన్గా చెప్పేది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా చూడండి, కరెక్ట్ అలర్ట్ ఉండి వాళ్ళతో మీరు బార్గెన్ చేయండి, వాళ్ళు తప్పకుండా తగ్గిస్తారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ర్యాష్ మాట్లాడితే వాళ్ళు మనతో ఇంకా ర్యాష్ మాట్లాడతారు. సో దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, వాళ్ళకి ప్రయోజనం ఉండదు. నువ్వు వాళ్ళు ఎట్లా మాట్లాడినా సరే నువ్వు మంచిగా రిసీవ్ చేసుకున్నావు అనుకో, వాళ్ళు నీతో మంచిగా మాట్లాడతారు. సో కస్టమర్ని బట్టి వాళ్ళు రేట్ చెప్తారు అనమాట. నువ్వు మామూలుగా రూబాబాది వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే వాళ్ళు నీకు 10 రూపాయలు ఉన్న పతంగ 15 రూపాయలు చెప్తారు. సో మీ దగ్గర ఉన్న టాలెంట్ని మొత్తం యూజ్ చేసి అయితే ఈ సంక్రాంతికి అయితే మంచిగా షాపింగ్ చేయాలి, తక్కువ బడ్జెట్లో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మాంజా బాబిన్లు, చైనీస్ మాంజాని అయితే అసలు ఎంకరేజ్ చేయకండి. నేను ఇన్ని రోజులు అనుకున్నా థ్రెడ్ మాంజా ఏం వస్తుంది అది అని, కాకపోతే థ్రెడ్ మాంజాతోని మన చాలా వీడియోస్లో అయితే ఉంది, థ్రెడ్ మాంజా చాలా మంచిగా అయితే కట్ చేస్తుంది, కాటన్ మాంజా. సో దాంతోనైతే హ్యాపీగా ఎవరికి ఏ హామ్ కాకుండా ఈ సంక్రాంతిని అయితే మీరు ఎంజాయ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.